ఎన్నికల కమిషన్లో ఏం సార్ ఈ జూబ్లీస్ లో పూర్తి గుద్ది 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 ఈవీఎం మిషన్ ఖరాబ్ అయినా సార్. ఈవీఎం మిషన్ పంపండి సార్ అని గట్ల గుద్దాలన్న ఓట్లు. ఎందుకంటే ఈ బిఆర్ఎస్ దొంగలని ఇప్పుడు రాగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ మాగంటి గోపీనాథ్ భార్య వచ్చిందన్నారు, వాళ్ళ అమ్మ వచ్చిందన్న, వాళ్ళ కొడుకు వచ్చిందన్న, మీద వాళ్ళు ఏడ్చిందన్న. ఎంత బాధ అనిపిస్తుందన్న సార్. సొంత భార్యనే భార్య కాదంటుంది సార్, సొంత కొడుకునే కొడుకు కాదంటుంది సార్, సొంత తల్లినే తల్లి కాదంటుంది సార్. 1998లో పెళ్ళైంది సార్ మాకు. ఇగో సార్ సర్టిఫికేట్. 1998లో సార్ నాకు పెళ్ళైంది. అలా తండ్రి కొడుకు అంటున్నా, నా అంకుల్ నాకు పెళ్లి కావాలంటే నా తండ్రి ఎవడు అంటే ఏం చెప్పుకోవాలని అంకుల్. తల్లి ఏమంటుంది తెలుసా అన్న, ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన చిట్ట చివరి చూపు కూడా చూపించలేని దౌర్భాగ్య పరిస్థితి అన్న బీఆర్ఎస్ ఉన్నది. ఆమెకు 2 రేషన్ కార్డులు, 2 ఓటర్ ఐడి కార్డులే అన్న, 2 అఫిడవిట్లు పెట్టిందన్న. ఇది మాట్లాడితే పైసలు మొత్తము బీఆర్ఎస్ దృష్టి అంతా, కేసీఆర్ కొడుకు దృష్టి అంతా మాగంటి గోపీనాథ్ పైసల మీద దృష్టి. పైసలు కావాలి. అరే మీరు గెలవక ముందే డాక్యుమెంట్లు మార్చిన వాళ్ళు, మీరు గెలిచినాక మీ డాక్యుమెంట్ ఉంచుతారా వాళ్ళు? మీ డాక్యుమెంట్ కూడా మొత్తం మార్చి మీ ఆస్తి పాస్తులు మొత్తం కేసీఆర్ కొడుకు దొబ్బిపోతాడు. మాగంటి గోపీనాథ్ ఆస్తులు గట్టే దొబ్బిపోవడానికి ప్రయత్నం చేశాడు. నేను ఇది మాట్లాడితే ముఖ్యమంత్రి సాబ్ ఏమంటాడంటే, బండి సంజయ్ నువ్వు వచ్చి కంప్లైంట్ ఇయ్యి, నేను యాక్షన్ తీసుకుంటాడట. నేను పోయి కంప్లైంట్ ఇయ్యానట. నేను పోయి కంప్లైంట్ ఇస్తానే. నువ్వు ముఖ్యమంత్రివి, నీకు విజిలెన్స్ ఉంటుంది, నీ కింద పోలీసులు ఉంటారు. పోయి గొర్ర గుంజుకొచ్చి వాని లోపలేసి ఈ పంత మల చంపకనట బండి సంజయ్ కంప్లైంట్ ఇయ్యి, నేను యాక్షన్ తీసుకుంటానట. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి సాబ్, నెల క్రితమే మాగంటి గోపీనాథ్ కొడుకు పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కావాలంటే ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి పంపించిన. ఇప్పుడు చూపట్టుకో, నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే దాని మీద విచారణ జరుపు. ఎవరు భార్య, ఆస్తి ఎవరికి రావాలి? మాగంటి గోపీనాథ్ ఆస్తులు ఏడిపోయినాయి, ఎవడు దొబ్బిపోదామని చూస్తుర్రు. ఒక్కసారి విషయాన్ని బయటపెట్టు. కేటీఆర్ అంటాడట 6 నెలల లేదు, ఇప్పుడే వచ్చిందా? మీ మంత్రి, నీ మాజీ మంత్రి ఆ పిల్లాన్ని ఫోన్ చేసి, రే నువ్వు అమెరికా నుంచి తెలంగాణకి వస్తే నేను చంపేస్తా అని పేరిచ్చిరన్న. వాళ్ళ భార్య చెన్నైలుంటే నువ్వు తెలంగాణకి వస్తే నేను చంపేస్తామని చెప్పి పేరిస్తే 6 నెలల నుంచి భయం బతుకుల మధ్య నిన్న వచ్చి అరే భార్యనే భార్య కాదంటే రేపు మన ఇంట్లో సమస్య ఎట్టుంటుందన్న. ఇవాళ అందుకే ఒక్కసారి ఆలోచించండి, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ నాటకాలు ఆడుతున్నారు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ జూబ్లీస్ వైపు చూస్తున్నారు. జూబ్లీస్ లో ఏం జరగబోతున్నది? జూబ్లీస్ లో హిందువులు ఎట్లా మారబోతున్నారు? ఎన్నికల వాతావరణం మారిపోయిందన్న, 5 రోజుల నుంచి మొత్తం మారిపోయిందన్న, సర్వేలు మొత్తం తారుమారైపోయినా. ఈ జూబ్లీస్ లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అని చెప్పి ఇలా ప్రజలు కోడే కూర్చున్నా. పార్కులకు పోయినా నేను హిందువులు బీజేపీ కొట్టేస్తా, పప్పులకు పోయినా నేను హిందువులు బీజేపీ కొట్టేస్తా, గుళ్ళకు పోయినా నేను హిందువును నేను బీజేపీకి ఓటేస్తా, ఇంట్లోకి పోయినా కూడా బీజేపీకి నేను ఓటేస్తా అని చెప్పి పట్టురన్నా. నేను మొల్దారం కట్టుకున్నా బీజేపీ ఓటేస్తా, నేను పొట్టు పెట్టుకున్నా బీజేపీ ఓటేస్తా, నేను గాజులు వేసుకున్నా బీజేపీ ఓటేస్తా. ఈ పోటీ ఎవరికి తెలుసా అన్న? ఐఎంసీ వర్సెస్ బీజేపీ. ఐఎంసీ అంటే ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయిందన్న రేవంత్ రెడ్డి మార్చేసిండన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేరే మార్చేసిండన్న. ఐఎంసీ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రేపటి 4 రోజులు తిరుగుతున్నా. ఈ జోష్, ఈ హోష్, ఈ ఉత్సాహం, ఈ ఆవేశం, ఈ ఆలోచన ఈ 3 రోజుల లోపల ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో
ఓటర్ల నిర్ణయం తారుమారు కావాలి. వారు వన్ సైడ్ లెక్కలే. ఇలా హిందువులు గెలవాలి. ఆలోచించండి. హిందువులు ఇంకా నీ బాధ్యం, నీ కాళ్ళు మొక్క, నీ దయ నా మీద ఉంచు అని చెప్పి బాంఛన్ భక్తులు తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బతకాలా? నేను హిందువులపై అని తలెత్తుకొని గర్వంగా గల్లా ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి జూబ్లీస్ లో రావాలా? జూబ్లీస్ ఓటర్ మహాశాలని నేను చూడలేనన్నా, వాస్తవాలు మాట్లాడుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా హిందూ ముస్లిం మధ్య పోటీ అని. హిందువులు ఓడిపోతారంటున్నా. ఈ జూబ్లీస్ లో హిందువులకు దమ్ము లేదట, పౌరుషం లేదట, హిందువులు కాదట, రేషం లేదట, రోషం లేదట, హిందువులు ఓటు బ్యాంక్ మారనట. అందుకే సవాల్ చేస్తున్నా, ఈ జూబ్లీస్ లో నిజమైన హిందువులైతే మీరు హిందూ పుట్టుక ఉంటే మేము హిందువులమని సగర్వంగా మీరు భావిస్తే ఈ ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తిరిగండి రేపంచి గల్లీ గల్లీలా మీరు ఓటేయాలన్నా. అందుకే ఇవాళ టీవీలు చూస్తున్నా, సోషల్ మీడియా చూస్తున్నా, నా ఆంధ్ర ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మీకు ఈ జూబ్లీస్ లో బంధువులున్నా, మీ స్నేహితులున్నా ఒక్కసారి ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పండి. వారు వంచనక హిందువులు గెలవాలని చెప్పండి. మీరందరూ కూడా మీరు ఓట్లు వేయడంతో పాటు మీ బంధువుల ఓట్లు వేయించండి, మీ స్నేహితుల ఓట్లు వేయించండి. ఓట్లు గంప గుర్తగా ఒక్కదికే ఓటేయండి. ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం ఎట్లా రాదో చూస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన వికసిత్ తెలంగాణ రాష్ట్రంగా ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్చిదిద్దాం. అరే దీపక్ రెడ్డిని గెలిపిస్తే మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర కూర్చుంటారన్న. సార్ బై ఎలక్షన్స్ లో హిందువులందరూ ఒక్కటేరు. ఈ జూబ్లీస్ కు నిధులు ఎక్కువేయండి సార్, ఈ జూబ్లీస్ కు నిధులు ఎక్కువేయండి సార్. ఇప్పటికే నిధులు మనేనా, బస్తీ దవాఖాన నిధులు మనే, రేషన్ బియ్యం పైసలు మనే, రైల్వే నిధుల పైసలు మనే, నేషనల్ హైవేస్ మనే, హైదరాబాద్ లో జరిగే ప్రతి అభివృద్ధి పని కూడా కేంద్ర ప్రభుత్వ పైసలు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పైసలు లేవు అన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిన ముఖ్యమంత్రి గారు వారి అభివృద్ధి కోసమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అందుకే ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో కొట్టాలంటే మీరు వన్ సైడ్ వారు వన్ సైడ్ లెక్క ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన దీపక్ రెడ్డి గెలిపాడు. దీపక్ రెడ్డి వస్తాడేం కాదన్న డేంజర్ అన్న బాగా. ఆ అసెంబ్లీలో ఇప్పుడు మా శంకర్ ఉన్నాడు, శాసన మండలి మా అన్న గుప్తన్ ఉన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచిండు అనుకో, దీపక్ రెడ్డి మైకోటి పట్టుకొని చంపుతాడు. నేను తయారు చేస్తానట్లా పక్క వేస్తారు కదా,